టీఎస్సీపీ గేట్ 2024కి సంబంధించి ముఖ్యంగా ర్యాంక్ కార్డ్స్ రిలీజ్కి సంబంధించిన ఒక అప్డేట్ అన్నమాట. ఏంటి అసలు ఈ సిపి గేట్ ర్యాంక్ కార్డ్స్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సి ఉండే జూలై 31కి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తామని అఫీషియల్గా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు టీఎస్సీపీ గేట్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసిర్రు. పేపర్లో ఆర్టికల్స్ కూడా ఇచ్చారు. కానీ అది ఆ రోజు జూలై 31 నాడు రిలీజ్ కాలేదు. రీజన్ ఏందనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాం. ఏంటంటే మనం అబ్జెక్షన్ రేజ్ చేస్తాం కదా, అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్ రేజ్ చేశాక కొంతమందికి మార్క్స్ యాడ్ కావటం, కొంతమందికి మార్క్స్కి సబ్స్ట్రాక్ట్ కావటము, మార్క్స్ పెరగడం తగ్గడం అవుతూ ఉంటాయి. అయితే 2024 సిపి గేట్కి సంబంధించి అన్ని పేపర్స్ ఎవాల్యుయేషన్ అయినాయి. అయితే ఒక పేపర్ మాత్రం ఎవాల్యుయేట్ చేయకుండా మిగిలిపోయింది. అందుకోసమని ఆ ఒక్క పేపర్ కోసం టీఎస్సీపీ గేట్ 2024 వాళ్ళైతే మనకు జూలై 31 నాడు రిలీజ్ చేయాల్సిన ర్యాంక్ కార్డ్స్ని ఇంకా రిలీజ్ చేయలేదు. సరే, విషయం అట్లా ఉంచితే మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఒక డేట్ చూస్తే, పోయినసారి 2023లో మా రిజల్ట్స్ అయితే ఆగస్టు 22 నాడు రిలీజ్ చేశారన్నమాట. ఆగస్టు 22 నాడు మా ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ర్యాంక్ కార్డు ఇది నా ర్యాంక్ కార్డే. అయితే ఎందుకు మీకు ర్యాంక్ కార్డ్ చూపిస్తున్నానంటే, కొంతమంది అడుగుతున్నారు అసలు ర్యాంక్ కార్డ్ ఎట్లా ఉంటుంది, ర్యాంక్ కార్డ్ మీద ఏ డీటెయిల్స్ ఉంటాయి, మన మార్క్స్ కూడా ర్యాంక్ కార్డ్ మీద చూపిస్తారా, ఓన్లీ ర్యాంక్ మాత్రమే చూపిస్తారా అని అడుగుతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి అసలు ఒక డెమోగా నా ర్యాంక్ కార్డ్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. పైన మనకి ఇట్లా సిపి గేట్ ఇయర్ ఉంటుంది, తర్వాత మన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, టెస్ట్ నేము, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఎన్ని ఎంట్రన్స్ టెస్ట్లు రాస్తే, అంటే ఎన్ని సబ్జెక్టులకు సంబంధించి, కొంతమంది 4 సబ్జెక్టులు రాయొచ్చు, కొంతమంది 5 సబ్జెక్టులు రాయొచ్చు, ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తే అన్ని ర్యాంక్ కార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మన కమ్యూనిటీ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మన ఫోటో సిగ్నేచర్ ఉంటుంది. ఇట్లాగే ఇక్కడ బార్ కోడ్ కూడా ఉంటుంది, బార్ కోడ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను 2023లో నా రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నప్పుడు నాకు 70 మార్క్స్ వచ్చినాయి. కానీ ర్యాంక్ కార్డ్ మీద చూసేసరికి నాకు 69 మార్క్సే ఉన్నాయి. ఒక మార్క్ అనేది నాకు తగ్గిందన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు. 1-2 మార్కులు తగ్గొచ్చు, 1-2 మార్కులు పెరగొచ్చు. సో అట్లా రెస్పాన్స్ షీట్ మీద ఉన్న మార్క్స్ ఫైనల్ కాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అన్న నాకు రెస్పాన్స్ షీట్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు యూనివర్సిటీలో సీట్ వస్తుందా, ఆ కాలేజ్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. రెస్పాన్స్ షీట్ మీద వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు. అండ్ మార్క్స్ని బట్టి అయితే మనం ఇక్కడ సీట్ వస్తుంది, అక్కడ సీట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. మనకు 50 అబోవ్, 60 అబోవ్, ఒక్కొక్కసారి 70 మార్క్స్ ఇట్లా ఉంటే, ఈ రేంజ్లో ఉంటే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టే లెక్క అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. సో ఇది ర్యాంక్ కార్డ్. సో మరి ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు 2024 అని మీరు అడిగితే, పోయినసారి ఆగస్టు 22కి వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అది. సో ఇప్పుడు కూడా ఐదర్ సెకండ్ వీక్లో, ఆగస్ట్ సెకండ్ వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్లో ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఆగస్ట్ సెకండ్ వీక్లో రాకపోతే ఇంకా ఆగస్ట్ థర్డ్ వీక్లో అయితే వస్తాయి. కానీ ఆగస్ట్లో అయితే పక్కా. ఇంకా మీకు ర్యాంక్ కార్డ్లో ఇంకేం డీటెయిల్స్ కనిపిస్తాయి అంటే, ఇక్కడ మీకు ర్యాంక్ కార్డ్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పైననేమో మన డీటెయిల్స్, ర్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. కిందనేమో మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ వైజ్ చూసుకుంటే ఏమేం కావాలనేది ఇక్కడ థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు. ర్యాంక్ కార్డ్ కావాలి, టీసీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, కంప్లీట్ మెమోరాండమ్ అంటే కన్సాలిడేటెడ్ మెమో అన్నమాట డిగ్రీది, అట్లాగే ప్రొవిజనల్ కావాలి మనకు, ఇంకా ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th క్లాస్ టు ఇప్పుడు డిగ్రీ వరకు ఉన్న అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. కమ్యూనిటీ, అదే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుండాలి. ఇన్కమ్ అంటే ఇప్పుడు 2024 కదా ఈ అకాడమిక్ ఇయర్, 2024 జనవరి 1 తర్వాత, జనవరి 1 కానీ మ్యాక్సిమం జనవరి 1 వద్దు, ఏప్రిల్ తర్వాత తీసిన ఇన్కమ్ని, అంటే మనకు ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఫినాన్షియల్ ఇయర్ మనకు ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ 1 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకోండి. సో నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ 2023 ఉంది, 2022 ఉన్నది అని అంటే కుదరదు. పక్కా లేటెస్ట్ అంటే ఈ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కా ఉండాల్సిందే. లేదంటే మళ్ళీ మీకు రేపు ఫీ రియంబర్స్మెంట్ అప్పుడు, స్కాలర్షిప్ అప్పుడు ఇబ్బంది అవుతుంది.
కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఈ గ్యాప్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఎవరికైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించి అవి కూడా మీరు తీసేసుకోండి. ఇంకొకటి లాస్ట్ ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డులో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఒక్కొక్కసారి మీ ఇంటి పేరుకి మీ పేరుకి మధ్యలో స్పేసింగ్ కానీ ఇవన్నిట్లలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళి కరెక్ట్ చేయించుకోండి. అండ్ మీ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉండేట్టు చూసుకోండి. సో ఇదన్నమాట ర్యాంక్ కార్డ్ గురించి. మ్యాక్సిమం ఆగస్టు 2nd వీక్లో ర్యాంక్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆగస్టు 2nd వీక్లో రాకపోతే ఇంకా ఆగస్ట్ 3rd వీక్ అయితే పక్కా, ఇంకా అది ష్యూర్ అని చెప్పొచ్చు మనము. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ ఫర్దర్ లేటెస్ట్ CP Gate updates, stay tuned to our channel Science Feeds.